ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారు కీడ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర పన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చినా
వల్ల పిల్లల కోసం ఒకటే ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని నేను అనుకుంటాను. ఈ రెండింటి వల్ల రిచువల్స్కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ రిజాల్వ్ చేస్తున్నాము. నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు కూడా నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ నువ్వు చూసుకొని ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అతను విజయవాడకి వచ్చినప్పుడు నన్ను హోటల్ కూడా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయడం అది కూడా ప్రొఫెసర్ అని కంప్లైంట్. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పండి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి, నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళవచ్చు నన్ను ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఏ. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పాత్ర ప్రాసెస్ చేస్తాడు. ఎందుకు ప్రాసెస్ చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే ఆ ప్రాసెస్ ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి. కాబట్టి ఈ అమెరికా పోయింది కూడా ఇల్లీగల్, అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెక్క పెడతాను. ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు. మెంటల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి. నేను ఇంకా బాగా వెళ్ళాను అప్పటికే. కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను, ఇంకేది నేను అతను ఎందుకుంటాను. కడుపుతున్నప్పుడు చెప్పిన నేను కావాలంటే నేను ఉన్నానంటే మీకోసం పిల్లలు ఉన్న వరకు నాకు బాధ్యత కాబట్టి నేను ఉన్నాను. ఎందుకంటే ఇంత కొట్టండి, ఇంత కొట్ట ఆడపిల్లలంటే నా స్విచ్ బాక్స్ ఇక్కడ పడుకుంటే తెలుసా నీకు. మరి ఎట్లా మాట్లాడతారు ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. మరి ఆయన వయసుకి రావిస్తే నాకు తేడా లేదు కదా. అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉంటాను. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోకల్లోనే ఉన్నాను. సస్పెన్షన్ ఆకుండా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్